నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ. మనీ బ్లాకేజెస్ ఎక్కడ చూసినా ఇదేనండి బాబు. మీరు మైత్రేయ ముహూర్తం గురించి చెప్తూ ఉన్నారు, అప్పులు తీరటానికి చెప్తూ ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదండి, దాని గురించి చెప్పండి. నేను బోల్డ్ అని కమెంట్స్ ఆ వీడియో కింద మీరు కూడా చూసే ఉంటారు. మరి ఈ మనీ బ్లాక్ అయిపోయింది, ఇంకొకళ్ళ దగ్గర మా మనీ బ్లాక్ అయింది, అసలు మాకు మనీయే రావట్లేదు అనుకుంటే గనక ఏదైనా ఖర్చు అయిపోతున్నాయి అన్న కామన్. ఇంకా ఇది దానికే ఇప్పుడు వచ్చిన ఖర్చు అయిపోతున్నాయి అన్న, లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆగిపోయి ఇప్పుడు ముందు వచ్చినటువంటివి ఖర్చు అయిపోవడం మూలకంగా మనం ఎవరికైనా ఇచ్చినటువంటి ఆగిపోవడము, దాని వల్ల సమస్యలు అనేటువంటివి స్టార్ట్ అవ్వడం కానీ ఇక స్టార్ట్ అయితే ఒకటి. మరి ఎలాగండి దీన్ని అడ్రస్ చేయటం ఎట్లా, దీని నుంచి బయటపడటం ఎట్లా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఫస్ట్ విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా ఒక వ్యక్తిని, ఇప్పుడు నేనున్న ఉదాహరణకు ఫలానా సమయంలో ఫలానా 12:30 నుండి 2:30 ప్రాంతం వరకు మన వీడియోస్ చేస్తున్నామండి, మీరు రండి అని చెప్పి మీరు అనడం జరిగింది. ఓకే అంటే ఉదాహరణ అని చెప్తున్నాను. నేనే ఫోన్ చేసి ముందుగానే బిఫోర్, నేను పలానా మీ స్టూడియోకు పలానా సమయానికి వస్తున్నా, కేవలము 1 గంట నుండి 1.5 గంటల మాత్రమే ఉంటాను, తర్వాత నేను ఉండను, నాకు తర్వాత పని ఉంది అనేటువంటి సందర్భం అంటే ఏమనిపిస్తుంది మీకు? బాగుండదు. ఇదొక మాట విధానం. మరొక మాట విధానం ముందు చెప్పింది ఏమిటి, మీరు పలానా సమయం నుండి పలానా సమయం వరకు రండి, మీకు ఈ సమయంలో తప్పకుండా మనము వీడియోస్ చేసుకుందాం అనేటువంటిది. అదొకటి. అంటే నేను చెప్పేది అది, ఒక గెస్ట్ మీ ఇంటికి వస్తున్నాడు, అయ్యో నాకు ఫంక్షన్ ఉంది నేను వెళ్తున్నా, మీరు అయితే రండి, బట్ ఒక 1 అవర్ నేను ఉంటా, 1 అవర్ మాత్రం నేను మీతో టైం స్పెండ్ కేటాయిస్తాను. 2 రోజులు ఉంటా అని చెప్పి ఆలోచించుకొని వస్తున్నాడు మీ ఇంటికి, లేదా ఒక 1 వీక్ ఉంటా అని చెప్పి అనుకున్నాడు కావచ్చు, చెప్పలేం కదా. చెప్తా. బట్ దానికి సంబంధించి మనం ఏదో ఫంక్షన్ ఉన్నాయి, లేదా నేను ఉండట్లేదు, లేదా మరొకటి ఏదైనా అని చెప్పేస్తే వానికి ఎట్లాగో బాధ అనిపిస్తుంది. ఇదేమిటి, నేను రాక వస్తే ఇట్లా అన్నారు ఏమిటి. ఇదే విధంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేటువంటి సందర్భం ఫస్ట్ అయింది, శాలరీ వస్తుంది, తప్పకుండా అది మీ ఇంటికి వచ్చే సందర్భంలో కరెంట్ బిల్లు, నేను వీరికి డబ్బులు ఇవ్వాలి, నేను ఈ హాస్పిటల్ బిల్లు కట్టాలి, నేను ఇది మొత్తం లెక్క మొత్తం 1,00,000 రూపాయల శాలరీకి 87,000 రూపాయలు మీరు ప్రొఫార్మా రెడీ చేసి పెట్టుకున్నారు, ఈ డబ్బులు రాగానే ఇది కొట్టేసిండ్రు, అయిపోయింది. అర్థమైందని చెప్పిన లాజిక్ ఇక్కడ. దాన్ని ఒక రోజు నిలపండి, అది ఎక్కడైనా కావచ్చు, లేదా డ్రా చేసుకోండి, బ్యాంకు వెళ్ళి, ఏటీఎం వెళ్ళి దాన్ని చూసుకోండి. మీరు ఫస్ట్ ఫీల్ కాండి మీ డబ్బును, మీరు కష్టపడ్డారు అబ్బా, మీరు కష్టపడ్డటువంటి ఆ డబ్బును, నెలంతా కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బును బై హ్యాండ్ ద్వారా వాడు అకౌంట్లో వేశాడు. ఓకే, ఏటీఎంస్ అయితే ఉన్నవి కదా, డ్రా చేయండి, ఫీల్ కాండి. నేను చెప్పేది అది విషయము, అదొక గెస్ట్, దాన్ని మీరు ఆస్వాదించండి. దాన్ని ఆస్వాదించకుండా ఈ నెల ఈఎంఐ ఉన్నది, సరే ఉంటవి, ఉండవని కాదు, డబ్బులు రాగానే ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టేవారు 100లో 99% ఉన్నారు. దీనికి ఎంతమంది అంగీకరిస్తారనేది దయచేసి కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు అవసరాలు ఆ విధంగా ఉన్నవి. గురుగారు మీరు ఇట్లా అంటారు, మాకు ఎమర్జెన్సీ స్కూల్ ఫీజు కట్టేది ఉంది, మేము అప్పటికే డేట్స్ మార్చుకుంటూ వచ్చాము, సాలరీ రాగానే కడతామని చెప్పి అన్నాము, లేదా హాస్పిటల్ బిల్స్ ఉన్నవి, వాటి ఏదైనా కావచ్చును ఉన్నవి అనేటువంటి వారి కోసం నేనేం చెప్పలేను. ఇక ఒక్క రోజు ఆపండి అంటున్నా. ఆ రోజు సాలరీ మీకు రాలేదనుకో ఏం చేస్తారు? గవర్నమెంట్ హాలిడే అయితే ఏం చేస్తారు? ఆగరా? అట్లనే 1 డే వెయిట్ చేయండి, 24 అవర్స్ గడవనివ్వండి.
సి మిరాకిల్ అంతే నేను చెప్తున్నా. మ్మ్. దాని తర్వాత ఖచ్చితంగా ఇట్లా మీరు చేస్తూ ఉంటే అమ్మవారు మీ దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది. మర్యాద ఇవ్వడం ఎండ్ ఆఫ్ ది డే డబ్బును మీరు డ్రా చేసుకొని ఫీల్ కండి, ఇది నా డబ్బు, హ్యాపీగా చేతిలో తీసుకొని లెక్క పెట్టుకోండి. ఒకరికి 10 సార్లు ఫీల్ కండి. దీనిని ఒక మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి ఈ డబ్బును అందులో పెట్టేసేయండి. ఒక హాస్పిటలైజ్డ్ మనీ సంపాదన వస్తూ ఉంది మనకు, అది నెగిటివ్. వాడు ఏడుస్తూ కడుతున్నాడా, వాడు సంతోషంగా కడుతున్నాడా బిల్లు, వాడి దేనికోసం కడుతున్నాడో మనకు తెలియదు. వాడు ఇచ్చేటువంటి ప్రతి పైసా అందులో పనిచేసేటువంటి వానికి వీనికి అందరికీ రౌండ్ అప్ అయి ఎక్కడికో చివరికి మన దగ్గరికి వచ్చింది. లేదా లిక్కర్ షాప్ కావచ్చును, మరొకటి కావచ్చును. ఈ డబ్బును మనం పాజిటివిటీ చేసుకోవాలి, కనుక మలుచుకునేటువంటి ఈ పరిస్థితిలో భాగంగా మీకు ఇచ్చేటువంటి సూచన అండ్ ఇది ఒక నోటీస్ అనుకోండి. ఈ డబ్బును మీరు 1 డే ఫీల్ కండి, 1 డే హ్యాపీగా మీరు ఆ యొక్క మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి ఇది అందులో పెట్టేసి చక్కగా కూడా ఇంట్లో వాయువ్యం మూలలో ఎట్లాగో బీరువా ఉంటుంది అక్కడ, ఆ బీరువా పక్కన కానీ లైక్ అక్కడ మన స్పేస్ ఉన్న మూలలో అక్కడ మట్టి పాత్రను పెట్టండి. ఒక్కరోజు ఉంచండి అక్కడ. 100% డబ్బు అనేటువంటిది కొంత మీకు దుబారా ఖర్చు కానీ కొంత మరొకటి కానీ బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే డౌన్ఫాల్ అవ్వకుండా వస్తుంది. చేయండి ఫస్ట్, మీరు చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే చాలా వీడియోస్లో కూడా మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం, డబ్బు ఎప్పుడైనా కూడా కొందరు ఇట్లా పౌరుషంగా ఇట్లా ఇచ్చేస్తారు, లేదా ఇట్లా పట్టు. నో, దానికంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బుని ఈ విధంగా పట్టుకొని ఇట్లా ఇవ్వండి, అంతే, గౌరవం ఇవ్వాలి. తప్పకుండా మీరు ఆ విధంగా చేస్తే ఎందుకు ఉండదు, తప్పకుండా ఉంటుంది. అండ్ మరొకటి, ఖచ్చితంగా కూడా ఇంట్లో కలబంద చెట్టు అనేటువంటిది మస్ట్. ఇది ఈ కలబంద చెట్టు ఉన్నట్టయితే 33 కోట్ల దేవతలు నడిచినట్టే ఇక మన ఇంట్లో 100%. కనుక కలబంద చెట్టును ఇంట్లో ఈశాన్య మూలలో గాని లేదా ఇంటి లోపలైనా పెట్టుకోండి. ఆ యొక్క మన జాడి ఇంటి లోపలైనా ఈశాన్య మూలకు పడేయండి దాన్ని. అంటే చెప్తున్నా, ఇట్లా అంటున్నా అని మీకోసం. ఇంట్లో ఈశాన్యంలో కానీ కొంత ఏదో ఒక స్పేస్లో కానీ కలబంద చెట్టును పెట్టడం వల్ల 33 కోట్ల దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే, ఇది రాసి పెట్టుకోండి. కనుక దీపారాధన చేసి చక్కగా కూడా ఆ యొక్క కలబంద చెట్టుకు ప్రతిరోజు ఆ చెట్టు నుండి వచ్చేటువంటి ఒక పాజిటివిటీ ఎనర్జీని మీరు పొందాలి అని చెప్పి నేను కోరుకోవడం జరుగుతున్నది. కనుక ప్రతిరోజు ఇప్పుడు ఫస్ట్ 1 మంత్ సాలరీ, కొందరికి ఒక బిజినెస్ చేస్తే జాక్పాట్ వస్తుంది, లేదా మరికొందరికి ఏదో రకంగా వస్తుంది. ఈ డబ్బును మీరు నిల్వ చేయండి. నా పాయింట్ అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే.